వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎంసెట్ 2021 ప్రిపరేషన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ప్రతి చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఈజీగా షార్ట్కట్స్లో ఎలా చేయాలి, దాని ద్వారా మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డైలీ ఏపీ అండ్ టీఎస్ అన్ని పేపర్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను. డైలీ వన్ చాప్టర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కరెక్ట్గా వినండి చివరి వరకు. మీకు షార్ట్ కట్ విన్న తర్వాత ఇంత ఈజీనా అనేలా అయితే ఉంటుంది. ఎవ్రీ అప్డేట్ కోసం మీకు వెంటనే వీడియోస్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నేను చెప్పే షార్ట్ కట్స్ అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ డే 1 దిస్ ఈస్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మ్యాథ్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేద్దాం. మీరు పెన్, పేపర్, ఆ నోట్బుక్ తీసుకొని క్లియర్గా క్వశ్చన్స్ రాయండి. మీకు ఆన్సర్స్ మీరు ఇందులో ఉన్న సొల్యూషన్ చూడండి, నేను చెప్పే షార్ట్ కట్ చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇది మనకు 2020లో షిఫ్ట్ 1 పేపర్ అండి, 17th సెప్టెంబర్. కావాలంటే మీరు పేపర్ తీసి కూడా చూసుకోండి. k4 5/5 ప్లస్ k4 3 ప్లస్ 7/15k ఈజ్ ఇన్ఫినిటీ ఇఫ్ k బిలాంగ్స్ టు n. మీకు సొల్యూషన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నోట్ చేశారు కదా, ఆన్సర్ తెచ్చి పెట్టండి. ఫస్ట్ సొల్యూషన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు? ఈ సొల్యూషన్ ఇదంతా మీరు చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, అంతేనా? కావాలంటే వీడియో పాజ్ చేసి సొల్యూషన్ మీరు రాసుకోండి. బట్ షార్ట్ కట్ చూడండి. షార్ట్ కట్ ఏమీ లేదండి. k4 5, k4 3, 15k, 20k, 18k, k4 12, 1 డాష్ ఆర్ n4 2, n4 1, n3, m4 n x4 ఇలా ఏ వాల్యూస్ ఇచ్చి ఇస్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు వాల్యూ ఆన్సర్ అనేది కంపల్సరీగా న్యాచురల్ నెంబరే అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. మీరు క్వశ్చన్ చూడగానే ఇక్కడ సింగిల్ టర్మ్ మీకు ఇచ్చిన వాల్యూ అనేది న్యాచురల్ n బిలాంగ్స్ టు n అని ఇస్తే మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మరి న్యాచురల్ నెంబర్ అనే ఆప్షన్ పెట్టేయండి, అంతే. థింక్ లేదు ఇంకా. కావాలంటే సొల్యూషన్ రాసుకొని అంతా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫటాఫట్ అయిపోవాలి, మళ్ళీ ఎక్కువ టైం పడితే మీకే ఇబ్బంది అవుతుంది. p ఆఫ్ n ఈక్వల్ టు 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అప్ టు 2 పవర్ n ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 బిలాంగ్స్ టు n. క్వశ్చన్ రాయండి, నోట్ చేసుకోండి. ఆప్షన్స్ ఉన్నాయి, సొల్యూషన్ ఉంది. ఫస్ట్ ఇలా మనకు ఈక్వల్ టు వేరే టర్మ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎలా చేయాలంటే ఇందులో ఇంకో మోడల్ కూడా ఉంటుంది, నేను వచ్చినప్పుడు చెప్తాను. మీరు ఇప్పుడు ఈ మోడల్కి అయితే డైరెక్ట్ మనకేమి ఇచ్చారు? 2 పవర్ n ఈక్వల్ 2 పవర్ n ప్లస్ 1 ఇచ్చారు. మనకి ఇప్పుడు వచ్చే ఆన్సర్ మీకు సొల్యూషన్ ఇదిగోండి, ఏ అని ఉంది కదా, ఇదంతా రాసుకోండి సొల్యూషన్. లేదు అంటే జస్ట్ ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్ ఎలా ఉందో. n ఈక్వల్ టు నెక్స్ట్ ఇఫ్ p పవర్ m అని తీసుకుంటే సేమ్, అలాగే m ప్లస్ 1 తీసుకుంటే m ప్లస్ 1 అయిపోయింది. జస్ట్ 1 యాడ్ చేసుకుంటాం. 2m
ప్లస్ 2m ప్లస్ 1 లాస్ట్కి. సో సొల్యూషన్ చూశారు కదా, ఇక్కడ మనకి ఏముంది, 2 పవర్ n లాస్ట్ టర్మ్ వచ్చి ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 అవ్వాలి. n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n ఈక్వల్ టు, ఇక్కడ n అయితే మనకి ఇక్కడ n ప్లస్ 1 అవుతుంది. కానీ అది బిలాంగ్స్ టు ట్రూ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే మనం ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే, ఫస్ట్ ఈ ఆప్షన్ చూడండి, pm ఈజ్ ట్రూ బిలాంగ్స్ టు p ఆఫ్ m ప్లస్ 1. pm ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏముంది మనకు సిరీస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ అప్ టు 2 పవర్ m ఈక్వల్ 2 పవర్ m ప్లస్ 1. నౌ పుట్ అప్ ద m ప్లస్ 1 వాల్యూ. డైరెక్ట్ 2 ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అప్ టు 2 పవర్ m ప్లస్ 2 పవర్ m ప్లస్ 1. m ప్లస్ 1 ఒకటి యాడ్ అయిపోయింది 2 పవర్లో. సో ఇందులో మనకి ఇక్కడి వరకు 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అప్ టు 2 పవర్ m అనేది మనకు ఆల్రెడీ మనం 2 పవర్ p ఆఫ్ m వాల్యూనే, దట్ ఈస్ 2 పవర్ m ప్లస్ 1 మళ్ళీ. సో 2 పవర్ m ప్లస్ 1 ఇక్కడికి ఈ వాల్యూ వచ్చి 2 పవర్ m ప్లస్ 1, 2 ఇంటూ 2 పవర్ m ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2 పవర్ m ప్లస్ 2. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, m ప్లస్ 1 తీసుకున్నప్పుడు m ప్లస్ 2 వచ్చింది, m తీసుకున్నప్పుడు m ప్లస్ 1 వచ్చింది, అలాగే m ప్లస్ 2 తీసుకుంటే m ప్లస్ 3 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఏ, m ఉన్నప్పుడు m ప్లస్ 1 రావాలి, m ప్లస్ 1 ఉంటే m ప్లస్ 2 రావాలి. ఎందుకంటే మనకు సిరీస్ అప్ టు n ఈక్వల్ టు n ప్లస్ 1 కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో మోడల్ ఉందని చెప్పాను కదా, వచ్చినప్పుడు ఇది ఇంకా షార్ట్కట్లో చెప్తాను. థర్డ్ క్వశ్చన్, a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై డాష్ ఇఫ్ n ఈజ్ అన్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇది మనకు 18th September 2020 షిఫ్ట్ 1 మార్నింగ్ క్వశ్చన్, మార్నింగ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. a పవర్ n ప్లస్ b పవర్ n. సో ఇక్కడ మనం a పవర్ n ప్లస్ b పవర్ n అనేది చూసుకుంటే మనకు పాజిటివ్ ఇంటీజర్, డివిజిబుల్ బై పాజిటివ్ ఇంటీజర్ కావాలి. సో a మైనస్ b మనకు పాజిటివ్ ఇంటీజర్ అవ్వదు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ పాజిటివ్ ఇంటీజర్ అవ్వరు. ఇక్కడ ఆల్రెడీ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, సపోజ్ n ఈక్వల్ 2 తీసుకున్నాం అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుద్ది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివిజన్ అవుతుంది. కానీ ఇఫ్ n ఈక్వల్ 3 తీసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అవుతుంది, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివిజన్ కాదు. సో ఇండివిజువల్గా మనకు కామన్ తీసినప్పుడు ఏ ప్లస్ బి అనేది కామన్ వస్తుంది. ఎందులో అయినా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్లో అయినా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్లో అయినా, ఏ 4 ప్లస్ బీ స్క్వేర్. సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఏ పవర్ n ప్లస్ బి పవర్ n ఈజ్ డివిజిబుల్ బై అడిగినప్పుడు కన్ఫామ్గా దాని వాల్యూ జస్ట్ ఏ ప్లస్ బి అంతే. ఇక్కడ ఎక్స్ పవర్ m ప్లస్ ఎక్స్ పవర్ n, y పవర్ n అలా ఇచ్చినా కూడా డైరెక్ట్ ఇక్కడ టర్మ్ ఏమైతే ఉందో ఆ టర్మ్ పవర్ వాల్యూస్ లేకుండా డివిజబుల్ అవుతుంది, దట్ ఈస్ ఏ ప్లస్ బి. సొల్యూషన్ అంతే. ఇంకా ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు సొల్యూషన్ ఏ ప్లస్ బి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఫోర్త్ క్వశ్చన్ నోట్ చేయండి. n ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ n మైనస్ 1 into n minus 2 up to n minus 20 plus 2n cube plus 3n square plus n by 6. సో మనకు ఇక్కడి వరకు సిరీస్ వచ్చింది, ఇది డైరెక్ట్ టర్మ్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఈసారి మీకు రావడానికి ఛాన్సెస్ కూడా ఉంది. ఈసారి ఇక్కడ 2020 వరకు 2021 ఇస్తారు. ఇందులో మీరు ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ అంతా చేయడం అవసరం లేదండి.
అసలు సొల్యూషన్ చేయడానికి అవసరమే లేదు. మీరు ఈ సొల్యూషన్ అంతా చేయడానికి 5 మినిట్స్ అయినా ఈజీగా తీసుకుంటారు రాని వాళ్ళు. వచ్చిన వాళ్ళు అయితే జస్ట్ 3 మినిట్స్లో అయింది. కానీ జస్ట్ సింపుల్. మీరు ఆప్షన్ చూడండి. n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n ఈక్వల్ టు n, n ఈజ్ గ్రేటర్ దెన్ 2020, n ఈజ్ లెస్ దెన్ 2020, n ఈజ్ నాట్ ట్రూ. మనకి ఇక్కడ వాల్యూస్లో ఆన్సర్ ఎంత ఉందండి? 2020 ఉంది. n-2020 టర్మ్ ఏంటి? n-1, n-2 అప్ టు n-20. ఇక్కడ ఈ వేరే ఏమైనా రానివ్వండి. సపోజ్ x-1, x-2 ఇలా ఇచ్చినా, లేదు అంటే టర్మ్ అనేది 2020 బదులు 5000 ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ n-1 అంటే ఆన్సర్ అనేది 2020 కన్నా తక్కువ వాల్యూ మైనస్ టర్మ్ వచ్చే వాల్యూ కన్నా తక్కువనే ఉంటుంది. సో మనకు ఆన్సర్లో 2020 కన్నా లెస్ దెన్ వాల్యూ ఏంటి? p ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2020. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకు n+1, n+2 అప్ టు n+2020 అని ఉండుంటే అప్పుడు గ్రేటర్ దెన్ వాల్యూ అది n గ్రేటర్ దెన్ 2020 అని వస్తుంది. సో ఈసారి మన క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్లస్ వాల్యూ ఇచ్చి 2021 రావచ్చు. 2021 ఇచ్చి ప్లస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా n గ్రేటర్ దెన్ 2021 అనే ఆప్షన్ మీరు ఇచ్చేయండి. గన్ షాట్. సొల్యూషన్ అంతా చేయని అవసరం లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనగానే మన అందరికీ ఐడియా వస్తుంది. n-1, n+1 డైరెక్ట్ సిరీస్ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు సొల్యూషన్ వెనుకలాడడం, సొల్యూషన్ చేయడం ఇదంతా కాదు. డైరెక్ట్ సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ డివిజబుల్ అనగానే డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9 అంతే. 9 ఎందుకంటే మీరు ఆన్సర్ ఏదైనా సొల్యూషన్ చేయండి, 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం డివిజబుల్ 9 అవుతుంది. గన్ షాట్ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాలంతే. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ క్యూబ్ డివిజబుల్ అంటే క్యూబ్ అంటే 9 కంపల్సరీ అంతే. సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. మీరు ఎంత టైంలో చేస్తారో మీరు చేయండి, కానీ నేను చెప్పిన తర్వాత చూడండి. ద 10th digit in 1 factorial plus 4 factorial plus 7 factorial dash అప్ టు క్వశ్చన్ రాసుకోండి. 10 factorial plus 12 factorial 13 factorial. మీరైతే క్వశ్చన్ వీడియో పాజ్ చేసి క్వశ్చన్ రాసుకోండి. ఈజ్ డివిజబుల్ బై మనకు ఆప్షన్స్ 4 factorial, 3 factorial, 5 factorial. మనకు అడిగింది ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? 10 digits ఇన్ ద ఈ సిరీస్ మనకు వచ్చి ఇందులో 10 digits నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది. సో ఇలాంటి సిరీస్ ఎక్కడ వచ్చినా కానీ మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ ఏవైనా కానివ్వండి, 1, 4, 7, 10, 11 కానివ్వండి, 2, 3, 5 ఇలా ఏ నెంబర్స్ వచ్చినా కూడా ఫస్ట్ 3 టర్మ్స్ని క్యాల్కులేట్ చేసుకోండి. దట్ ఈస్ 1 factorial plus 4 factorial plus 7 factorial. 1 factorial అంటే 1, 4 factorial అంటే 1 into 2 into 3 into 4 24, 7 factorial 1 into 2 into 2 into 4 into 5 into 6 into 7 that is 5040. సో టోటల్గా మనకు వచ్చే ఆన్సర్ 5065. ఇందులో మనకు అడిగింది 10th digits. 5065లో 10 digits ఏంటి? 1 digit వచ్చి 5, 10 digits వచ్చి 6, 100 digits వచ్చి 0. సో 6 ఈజ్ 10 digits నెంబర్. ఇంకా మీరు క్యాలిక్యులేషన్ ఏమీ చేయొద్దు. మనకి 6 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6 దేని ఫ్యాక్టోరియల్ అవుతుంది? మనకి 1 అవుతుందా ఫ్యాక్టోరియల్? కాదు. 2 ఫ్యాక్టోరియల్ 1 into 2 అవుతుందా? కాదు. 3 ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 డైరెక్ట్. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3 ఫ్యాక్టోరియల్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. మీరు ఇంకా మిగతా సొల్యూషన్ చేయని అవసరం లేదు. So now note down the 7th question, for which value of n belongs to n factorial has 13 trailing zeros.
సో ఇక్కడ ఈ క్వశ్చన్స్లలో 13 ట్రయలింగ్ జీరోస్, 12 కానీ 15 కానీ ఏదైనా అడగడివ్వండి డైరెక్ట్. ఈ క్వశ్చన్ వచ్చి మనకు 23 సెప్టెంబర్ షిఫ్ట్ 1లో నుంచి క్వశ్చన్ అండి. ఇలా అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఏదైనా టర్మ్ ఇఫ్ ఎన్ ఈజ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ ద పీ జీరోస్ అని మెన్షన్, 13 ట్రయలింగ్ జీరోస్ అన్నారు కదా, జీరోస్ అని మెన్షన్ చెప్పినప్పుడు మనకు వాల్యూ ఏముంటుంది, n గ్రేటర్ దెన్ 4p. ఇది మనకు కండిషన్లో మీకు కాన్సెప్ట్లలో ఉంటుంది, చూడండి బుక్లో. n గ్రేటర్ దెన్ 4p. సో 13 into 4 ఎంత అవుతుంది, 52 అవుతుంది. 52 కన్నా గ్రేటర్ దెన్ వాల్యూసే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 51 క్యాన్సల్. సో మనం ఇప్పుడు 54కి వాల్యూ ఫ్యాక్టోరియల్లో వాల్యూ చేస్తే మనకు 54/5 ప్లస్ 54/5 ఈ వాల్యూ చేయడం అందరికీ తెలుసు. డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే లేట్ అవుతుంది. సో డైరెక్ట్ ఏమొస్తుంది మనకు 10 + 2 + 0 is 12. అలాగే 12 వచ్చింది, 13 రావాలి మనకు ఆన్సర్. సో 13 ట్రయలింగ్ జీరోస్ కాబట్టి 13 రావాలి. ట్రయలింగ్ జీరోస్కి ఇలానే క్యాలిక్యులేషన్ చేస్తారు, మీకు బుక్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ 57 వాల్యూ, 57/5 ప్లస్ 57/5² ప్లస్ 57/5³ దట్ ఈస్, ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు, డైరెక్ట్ ఆన్సర్ 13 వస్తుంది. సో 13 ట్రయలింగ్స్ యొక్క ఆన్సర్ 57. అలాగే మీకు ఈ క్వశ్చన్ 39 కాకుండా నెంబర్ చేంజ్ అవ్వచ్చు, 12, 11, 5, 15, 16 ఇలా ఏది ఇచ్చినా కూడా డైరెక్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ పీ జీరోస్ అని మెన్షన్ చేసినప్పుడు n గ్రేటర్ దెన్ 4p అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ఇంటూ 4 టర్మ్స్ వాల్యూస్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి, బిలో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయకూడదు ఇందులో మనకు. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ నేను మీకు డైరెక్ట్ పీడిఎఫ్లో నుంచి డైరెక్ట్ ఇచ్చేస్తాను, మీకు ఆన్సర్ ఇస్తాను. ఇది ఆన్సర్ చేయడం రాదు, షార్ట్ కట్ ఏముండదు. క్వశ్చన్ అయితే చూడండి. యాసిరేషన్ దిస్ ఈస్ 1 ప్లస్ ఆఫ్ 1 + 2 + 4 ప్లస్ ఆఫ్ 4 + 6 + 9 అప్ టు 81 + 90 + 100 = 1000. రీజన్, యాసిరేషన్ రీజన్స్ అంటే ఏం లేదండి క్వశ్చన్స్. ఇప్పుడు సపోజ్ ఏబి 2 టర్మ్స్ ఇచ్చి ఏబి 2 త్రూ అవుతాయా, ఓన్లీ ఏ కరెక్ట్ అయితే బి కరెక్ట్ కాదా, బి కరెక్ట్ అయితే ఏ కరెక్ట్ అవుతుందా, ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తారు, దాని నుంచి కరెక్ట్ ఆప్షన్ తీసుకోవాలి. సో న్యాచురల్ నెంబర్ n, ఇది షిఫ్ట్ 1లో 2019 క్వశ్చన్ అండి, April 20. మీరు వీడియో పాజ్ చేసి సొల్యూషన్ రాసుకోండి. ఆన్సర్ వచ్చి చూడండి, ఏ. 2 ఆన్సర్స్, 2 ఎక్స్ప్లెనేషన్ అనేవి కరెక్ట్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. వీడియో పాజ్ చేసి సొల్యూషన్ రాసుకోండి అందరూ. ఇది నీకు షార్ట్ కట్ ఏం లేదండి, జస్ట్ నోట్ డౌన్ ఇట్ సొల్యూషన్. అందరూ బుక్ పైన కంపల్సరీగా నోట్ చేసుకోండి, అప్పుడే మీకు నేను చెప్పేవన్నీ కరెక్ట్గా టర్మ్స్ ఏమైతే షార్ట్ కట్ అని చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి, అప్పుడే మీకు ఈజీగా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లలో ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ మనకు నోట్బుక్లో డైరెక్ట్ ఇచ్చేశారు, మీకు ఎగ్జామ్స్లో కానీ కాన్సెప్ట్లో కానీ ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. ఆన్సర్ వచ్చి ఏ. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి, ఆల్రెడీ బుక్లో ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ 20 April 2019 షిఫ్ట్ 2లో క్వశ్చన్. సో 10th one, if 15k divides 47 factorial but 15k + 1 does not divisible by it, then k is equal to k వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే 15k వాల్యూ అనేది 57 ఫ్యాక్టోరియల్తో డివైడ్ అయితే 15 k + 1 జస్ట్ 1 + 1 వాల్యూ అనేది 47 ఫ్యాక్టోరియల్తో డివైడ్ అవ్వదు. ఆ వాల్యూ ఎంత, k is equal to, ఇక్కడ మనకు 15 ఉంది కదా, 15లో 3 × 5, 15 ఎక్స్పోనెంట్స్ వచ్చేసి తీసుకున్నాము. అలాగే 47
మనం ఎక్స్పోనెంట్ 47 ఎక్స్పోనెంట్స్ ఆఫ్ 5 కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ప్రీవియస్ క్వశ్చన్లో ఉంది, సేమ్ అలానే 47/5 ప్లస్ 47/5². ఈ 2 టర్మ్స్ తీసుకుంటే మనకి 9 + 1 వస్తుంది ఆన్సర్. క్యాలిక్యులేషన్ మీరు చేయండి, ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ 10. డైరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 10. 11th క్వశ్చన్ డైరెక్ట్ రాసేసుకోండి. ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి. n × n+1² × n+2/12. This is formula only. You need not to calculate it or you need not to solve it. Just write down the answer. This is direct formula. ఇది వచ్చి మనకు 21 April 2019 క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. Which of the following is divisible by x² - y², x not equal to y? సో ఈ క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. జస్ట్ x² - y² ఉంది మనకి. x² - y² అంటే x + y × x - y. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై x + y, అలాగే x - y. మనకు ఆన్సర్లు ఏమి ఇచ్చారు? x⁴n - y⁴n సింగిల్ టర్మ్ ఇచ్చారు. మనకు కావాల్సిన 2 టర్మ్స్ కావాలి. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజబుల్ బై x² - y². సో ఆన్సర్ ఈజ్ x⁻n - y⁴n డివిజబుల్ x + y × x - y. అలాగే x + y × x - yని కూడా x⁻n - y⁴n డివిజబుల్ చేయాలి. అలాంటి టర్మ్ ఉన్న ఒకే ఒక టర్మ్ ఇందులో దిస్ సి. ఇది డైరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? సింగిల్ టర్మ్. ఇది డివిజబుల్ చేయదు. ఇందులో సింగిల్ టర్మ్ ఉంది, డివిజబుల్ చేయదు. ఈ రెండిట్లో డబుల్ టర్మ్స్ ఉన్నాయి. కానీ డి ఆప్షన్ చూడండి, x⁴n - y⁴n, ఇక్కడ x⁴m + y⁴m. సో డిఫరెంట్ స్క్వేర్స్ వచ్చాయి. సో సింపుల్గా ఆన్సర్ మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది. 13th క్వశ్చన్ రాసుకోండి. 1/2.5, 1/5.8, 1/8. ఈ క్వశ్చన్లో, ఇటువంటి క్వశ్చన్లో ఎక్కడైనా కూడా ఫస్ట్ మీరు క్వశ్చన్ రాయగానే నేను చెప్పేది వినండి. డిఫరెన్స్ ఈ టర్మ్స్లో 1/2.5, 1/5.8 ఇలా ఏ టర్మ్స్ వచ్చినా కూడా 1/3.7, 4.7, 7.11 ఇలా ఏది వచ్చినా కూడా వీటి డిఫరెన్స్ అనేది కామన్గా, అంటే 5 - 2 = 3, 8 - 5 = 3, 11 - 8 = 3 ఇలానే వస్తుంది. ఇటువంటి మోడల్ క్వశ్చన్ కంపల్సరీ రిపీట్ అవుతాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా అవసరం లేదండి. ఇక్కడ నుంచి కాదు. మనకు డిఫరెన్స్ ఎంత? 5 - 2 3. సో టోటల్ కామన్ 1/3ని కామన్ తీసేయండి. కామన్ తీయగానే 1/3 × 3/2.5. ఇది కూడా అవసరం లేదు, డైరెక్ట్ 1/3 కామన్ తీసి 1/2 - 1/5 ప్లస్ 1/5 - 1/8 డైరెక్ట్ 1/3ని కామన్ తీస్తే మీకు ఈ స్టెప్ డైరెక్ట్గా వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు 2.4 × 4.6 × 6.8 డిఫరెన్స్ 2 వచ్చింది అనుకోండి. అప్పుడు 1/2 - 1/2 కామన్ తీస్తే 1/2 కామన్ ఆఫ్ 1/2 - 1/4 ప్లస్ 1/4 - 1/6 అలా ఈ టర్మ్స్లో డైరెక్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చేయాలి మీరు ఎవరైనా. 1/3 ఆఫ్ 1 - 2 అప్ టు మనకు 16 టర్మ్ కాదండి. 16 టర్మ్ అంటే 1/47 - 1/50 వస్తుంది 16 టైమ్స్ రాస్తే. సో ఈ క్వశ్చన్స్లో వన్ సెకండ్, ఓకే.
16 టర్మ్స్ రాసినప్పుడు 1/47 మైనస్ 1/50 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. ఈ సిరీస్ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చినా కూడా డైరెక్ట్గా 1/2 ఉంటే 2 డిఫరెన్స్ ఉంటే 1/2 తీసుకోండి, 3 ఉంటే 1/3, 4 ఉంటే 1/4. డైరెక్ట్ టర్మ్ తీసుకుంటే 1/3 ఆఫ్ 1/2 మైనస్ లాస్ట్ టర్మ్ వచ్చి 1/50 కాబట్టి 1/50 తీసుకున్నాం. క్యాల్కులేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 4/25 వస్తుంది. సో ఇది సింపుల్ క్వశ్చన్. ఇప్పటికీ మనకు 2010 నుంచి తీసుకుంటే 3 టైమ్స్ అయినా రిపీట్ అయిపోయింది. సో అందరూ క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. ద స్టేట్మెంట్ n పవర్ 5 మైనస్ 5n క్యూబ్ ప్లస్ 4n ఈజ్ డివిజబుల్ బై 120 ఈజ్ ట్రూ ఫర్. సో ఈ క్వశ్చన్స్లలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్లో వచ్చింది. ఇలాంటి ఏ టర్మ్స్ వచ్చినా n పవర్స్ కానీ n² ఇలా ఏం మెన్షన్ చేసినా డైరెక్ట్గా అవన్నీ ఆల్ పాజిటివ్ ఇంటీజర్సే అవుతాయి. ద స్టేట్మెంట్ ఈజ్ డివిజబుల్ బై 120 ట్రూ ఫర్ n = 1 n = 10 అవసరం లేదు. ఇక్కడ మనకు n అనేది డైరెక్ట్గా ఆల్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్కి అయిపోతుంది. మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇది సొల్యూషన్ తీసుకోండి, చేసుకోండి. Fourteenth, okay, this is the calculation part. 14th continue of this. ఇక్కడ నుంచి చూడండి సొల్యూషన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ డైరెక్ట్ రాసుకోండి, దీనికి షార్ట్ కట్ ఏం లేదండి, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే కంపల్సరీ. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, సొల్యూషన్ రాసుకొని. 15th క్వశ్చన్ అయితే ఇది. నెక్స్ట్ అందరు నోట్ డౌన్ చేసుకోండి పాస్ చేసి. 16th క్వశ్చన్. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 15 × 5n ప్లస్ 2 × 2^3n ఈజ్ డివిజబుల్ బై. ఇలాంటి టర్మ్స్ ఏమొచ్చినా డైరెక్ట్ డివిజబుల్ అడిగినప్పుడు n = ఏది మెన్షన్ చేయనప్పుడు డైరెక్ట్ n = 1 పుటప్ చేయండి. n = 1 పుటప్ చేస్తే క్యాల్కులేషన్లో డైరెక్ట్ 391 క్యాల్కులేషన్ చేస్తే 391 వస్తుంది. సో ఈ 391 సింపుల్గా డివిజబుల్ అనేది ఇచ్చిన నెంబర్స్లో 17 అవుతుంది. దీనికి మనం ఓన్లీ బేసిక్ క్యాల్కులేషన్ చేయాలి, లాజిక్స్ ఏం లేవు. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. If an = under root of n plus under root of n plus under root of n dash dash n, ఇందులో 7s n వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ దీని ఆన్సర్ a for n ఈజ్ లెస్ దెన్ 4 అంతే ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ టర్మ్స్ వచ్చినా కానీ an అనేది లెస్ దెన్ 4 ఆన్సర్ వచ్చి సొల్యూషన్ చేయాలనుకుంటే చేసుకోండి. సి, దిస్ ఈజ్ సి, an లెస్ దెన్ 4 అంతే ఆన్సర్. అందులో ఏ క్వశ్చన్ అయినా రావనివ్వండి, an లెస్ దెన్ 4 అంతే. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇఫ్ 1 + 3/1 1 + 5/4 అప్ టు దిస్ టర్మ్స్ నోట్ చేసుకోండి. దెన్ n = వాల్యూ ఎంత అని అడిగారు. ఈ సిరీస్ వాల్యూస్ వచ్చినప్పుడు మీరు ఈ క్యాల్కులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యాల్కులేషన్ పార్ట్ అంతా ఇచ్చిపెట్టి మనకు n వాల్యూ పార్ట్ ఉంది కదా, డైరెక్ట్ టర్మ్ లాస్ట్ 1 + 2n + 1/n², ఈ ఒక్కదంతే క్యాల్కులేట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ ఏదైనా సరే సేమ్ మోడల్ రిపీట్ అయినప్పుడు గుర్తుపెట్టుకొని డైరెక్ట్ ఈ క్వశ్చన్తోనే చేయాలి. దీని టర్మ్ డైరెక్ట్ ఏమొస్తుంది మనకు లాస్ట్కి n² + 2n + 1/n² వస్తుంది. సో ఇక్కడ ఏ సిరీస్ అయినా రానివ్వండి, క్వశ్చన్ మోడల్ చూసుకోండి. ఇలా వచ్చినప్పుడు n వాల్యూ కనుక్కోమంటే డైరెక్ట్ లాస్ట్ టర్మ్ ఉంది కదా, ఈ లాస్ట్ టర్మ్ని డైరెక్ట్ ఈక్వల్గా ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ చేసేయాలి. అంటే n² + 2n + 1 = 21 తీసుకోవాలి అంతే.
ఇందులో ఆన్సర్. దిస్ ఇస్ వెరీ ఈజీ స్టెప్. ఇదంతా క్యాలిక్యులేషన్ అవసరం లేదు. n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 ఈక్వల్ 21. దట్ సాల్వ్ చేస్తే n ఈక్వల్ టు 10 వస్తుంది. ఈజీ స్టెప్. ఈ క్వశ్చన్ మోడల్ కంపల్సరీ రిపీట్ అవుతుంది. డైరెక్ట్ ఏం లేదు, లాస్ట్ టర్మ్ n ఏదైతే ఉంటుందో ఆ వాల్యూతోని ఇచ్చిన మన కాన్స్టెంట్ వాల్యూని ఈక్వల్ చేయాలి. డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 10. 19th క్వశ్చన్. దిస్ ఈస్ లాస్ట్ వన్. 2 into 4 power 2 n plus 1 plus 3 power 3n plus 1 is divisible by k. k greater than 1 for all n equal to n. సో మనకు న్యాచురల్ నెంబర్ అయితే ఉంది. ఈ నెంబర్స్లో ఏ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తుందంటే డైరెక్ట్ చెప్పాను కదా, ఇలాంటి వాల్యూస్ ఇచ్చి ఏది డివిజిబుల్ చేస్తుందంటే డైరెక్ట్ 1 పుట్అప్ చేయండి. ఇచ్చిన వాల్యూస్లో n ఈక్వల్ 1 పుట్అప్ చేస్తే మనకు 209 ఆన్సర్ వస్తుంది. 209 అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో దేంతో ఇదే మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనకు వచ్చింది చూడండి. మీకు అప్పుడు చెప్పాను కూడా, డైరెక్ట్ 1 పుట్అప్ చేయండి. 1 పుట్అప్ చేసి దేంతో డివిజిబుల్ అయితే అది ఆన్సర్ రాయండి. ఇక్కడ మనకు 19, 11 2 ఆన్సర్స్ వచ్చాయి. 2 డివిజిబుల్ చేస్తాయి. సో ఇలాంటప్పుడే n ఈక్వల్ టు ఎక్స్ట్రా వాల్యూ పుట్అప్ చేయాలి. సో ఇదే మోడల్ క్వశ్చన్ అండి. అక్కడ మనకు 1 ఇచ్చినప్పుడు ఆప్షన్లో ఇచ్చిన ఆప్షన్ సరిపోయింది కాబట్టి మనం అక్కడికి ఆపేసాం. ఇక్కడ 19, 11 రెండు కూడా డివైడ్ చేస్తాయి కాబట్టి సో n ఈక్వల్ 2 తీసుకుంటే ఓన్లీ 11 మాత్రమే డివిజిబుల్ చేస్తుంది. సో అందరూ నోట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ చాప్టర్ క్లియర్గా షార్ట్ కట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు నాకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీకు ఈ షార్ట్ కట్ యూజ్ఫుల్ అవుతున్నాయా లేదా. అలా చేస్తేనే నాకు కూడా మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కావాల్సిన మెటీరియల్ కానీ గైడెన్స్ కానీ కంప్లీట్గా నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.